नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నియోజకవర్గాలకు గాను నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి మొదలవడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు అన్ని నియోజకవర్గాల్లో పూర్తయినాయి. రిటర్నింగ్ అధికారుల సమక్షంలో అన్ని విధాలుగా ఎన్నికల సంఘం చెప్పినటువంటి నిబంధనల ప్రకారంగా ప్రతి రిటర్నింగ్ అధికారి యొక్క డెసిగ్నేటెడ్ ఆఫీస్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. రేపటి నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ మొదలవబోతూ ఉన్నది. దీంట్లో భాగంగా డూస్ అండ్ డోంట్స్ నిబంధనలు అవన్నీ కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ నామినేషన్ పేపర్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ క్యాండిడేట్స్ నుంచి పార్టీ తరఫు నుంచి కూడా తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా తీసుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి రేపటి నుంచి మనకు 10వ తారీఖు వరకు ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది. తర్వాత 13వ తారీఖు రోజు స్క్రూటినీ కూడా జరగబోతూ ఉన్నది. దీనిలో భాగంగా పోలీస్ బందోబస్తు కూడా ప్రతి రిటర్నింగ్ అధికారి డెసిగ్నేటెడ్ ప్లేస్ దగ్గర పెట్టబోతూ ఉన్నాము. దీనిలో భాగంగా 100 మీటర్లు అటువైపు ఇటువైపు నిబంధనలు ఉంటాయి. మూవ్మెంట్కి కానీ ట్రాఫిక్కి కానీ ప్రజలు కూడా దీన్ని గమనించి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రిటర్నింగ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటప్పుడు క్యాండిడేట్తో పాటు ఓన్లీ 4 మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా గమనించి క్యాండిడేట్స్ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమైనది ఏంటంటే నామినేషన్ ప్రక్రియ కూడా ఓన్లీ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకే ఉంటుంది. ఓన్లీ ఈ సమయం మధ్యలోనే వచ్చి రిటర్నింగ్ అధికారికి తమని నామినేషన్ పత్రాలు సమర్పించవలసిందిగా, అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా అక్కడే పే చేయడానికి కూడా పక్కనే ఏర్పాట్లు కూడా చేసినాం. సో అన్ని విధాలుగా ఎన్నికల సంఘం చెప్పినటువంటి అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ జిల్లాలోని 15 నియోజకవర్గాల మొత్తం ఏర్పాట్లు కూడా జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ జిహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో అందరూ రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా ఏర్పాటు చేసినారు. సో దీనికి పొలిటికల్ పార్టీలు, క్యాండిడేట్స్, పబ్లిక్ కూడా సహకరించాల్సిందిగా కోరుతాము.